ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట. చాలా మంది తనను అవమానించి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలినాళ్లలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పింది. తనకు అసౌకర్యంగా ఉందని చెప్పినందుకు ఓ స్టార్ హీరో కేకలు వేసి తన స్థానంలో మరో హీరోయిన్ను తీసుకురావాలని ఆదేశించారట. సౌత్కి చెందిన ఆ పెద్ద హీరోకి జోడీగా నటించే అవకాశం వచ్చిందని, ఆయనతో కొన్ని సీన్లలో నటించాల్సి వచ్చినప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపించిందని చెప్పింది. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పి ఇబ్బందిగా ఉంది, చేయలేనని చెప్పేశానని, అయితే వెంటనే ఆ స్టార్ వచ్చి నాపై కేకలు వేశారని చెప్పింది. దర్శక నిర్మాతలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ హీరోయిన్ని మార్చేయండి అని అరిచారని, అప్పుడు తాను బాధపడ్డాను కానీ తిరిగి ఆ హీరోని ఏమీ అనలేదని చెప్పింది. మరుసటి రోజు ఆ స్టార్ హీరోనే నా దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడని, కోపంలో అలా అరిచానని, అలా ప్రవర్తించి ఉండకూడదని పశ్చాత్తాపడ్డాడని తమన్నా చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో పేరు చెప్పడానికి మాత్రం నిరాకరించింది. తమన్నా సినీ కెరియర్ విషయానికొస్తే 2005లో చాన్సా రోష్ చెహ్రా మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మంచు మనోజ్ శ్రీ అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. హ్యాపీ డేస్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత టాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది. ఈ మధ్య ఓదెలా 2 మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం 4 హిందీ సినిమాల్లో నటిస్తున్నారు.